హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలుగుకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 1వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు క్లియర్గా అయితే తెలుసుకోండి. ఇందులో 6వ తరగతిలోని పల్లెటూరు పిల్లగాడ కాపాడుకుందాం, 7వ తరగతిలోని సీత ఇష్టాలు స్త్రీలు పొంగిన జీవగడ్డ, 8వ తరగతిలోని మాట్లాడే నాగలి కాపు బిడ్డ అనే పాఠ్యాంశాల నుంచి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. టెట్కు ప్రిపేర్ అవుతున్న మిత్రులకైనా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులకైనా చాలా యూజ్ అవుతాయి. అట్లనే ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రస్తుతానికి టీజీ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో చెక్ చేయండి. ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అనే బటన్ పై కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా మన ఛానల్లో లైవ్ క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ లైవ్ క్లాస్లో కూడా మీరు పాల్గొనండి. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, పల్లెటూరు పిల్లగాడ పాలేరు తనంబు నెందుకురా అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది మరియు దీని ద్వారా కవి సమాజంలోని ఏ రుగ్మతను ఎత్తి చూపారు? వచన కవిత గ్రామీణ పేదరికం, పాట బాలకార్మిక వ్యవస్థ మరియు శ్రమ దోపిడీ, గేయం నిరక్షరాస్యత నిర్మూలన, కథ భూస్వామ్య వ్యవస్థ. తెలిసిన మిత్రులు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ని తెలియజేస్తూ కంటిన్యూగా అయితే చూడండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 2వ ప్రశ్న, పల్లెటూరు పిల్లగాడ పాఠ్యభాగ రచయిత సుద్దాల హనుమంతరావు గారి శైలికి సంబంధించి సరైన లక్షణం ఏది? సంస్కృత భూయిష్టమైన పదజాలం, లిఖితమైన శృంగార కావ్యశైలి, సరళమైన ఉద్వేగభరితమైన ప్రజాబాణి మరియు విప్లవాత్మక సామాజిక స్పృహ, కేవలం దేశభక్తి కీర్తనలు. ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 3వ ప్రశ్న, కాపాడుకుందాం అనే పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ఇతివృత్తం ఏమిటి? చారిత్రక కట్టడాల రక్షణ, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం మరియు ప్రకృతి సమతుల్యతను కాపాడడం, పర్యావరణ స్పృహ, దేశ సరిహద్దుల రక్షణ, దేశభక్తి, జానపద కళల పునరుద్ధరణ, కళలు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 4వ ప్రశ్న, పల్లెటూరు పిల్లగాడ పాఠంలో కాల్చుకు తినడానికి కంచె రగువలు లేవు అనే చరణం ద్వారా కవి పిల్లవాని ఏ పరిస్థితిని వర్ణించాడు? ఆడుకోవడానికి ఆట వస్తువులు లేకపోవడం, ఆకలి తీర్చుకోవడానికి కనీసం అడవి కాసే చిన్న పండ్లు కూడా దొరకని దైన్యం, చదువుకోవడానికి పుస్తకాలు లేకపోవడం, పశువులను కాయడానికి సరైన అడవి లేకపోవడం. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. 5వ ప్రశ్న, స్త్రీలు పొంగిన జీవగడ్డ ఇది, రాను నిలిచిన హేమభూమి ఇది. ఈ గేయంలో స్త్రీలు మరియు రాను అనే పదాలను వరుసగా కవి ఉద్దేశించిన సరైన అర్థాలేమిటి? సాధారణ మహిళలు రాజులు, సంపదలు లక్ష్మీదేవి, రత్నాలు బంగారం, పంటలు నదులు, దేవతలు సైనికులు. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగం ఏ కావ్య సంపుటి నుండి తీసుకోబడింది మరియు దీని ప్రధాన ఇతివృత్తమేంది? తృణకంకణము సంఘ సంస్కరణ, జెండా బాలల హక్కులు, రాయప్రోలు రచనల సంకలనం, మాతృగేయాలు, దేశభక్తి మరియు భారతీయ సంస్కృతి, కష్టకమల గ్రామీణ జీవితం. ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 7వ ప్రశ్న, సీత ఇష్టాలు ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది మరియు ఇది ఏ సామాజిక అంశాన్ని ప్రధానంగా చర్చిస్తుంది? బుర్రకథ బాలిక విద్యా ప్రాధాన్యత మరియు స్త్రీ సాధికారత, వీధి నాటకం బాల్య వివాహాల దురాచారం, యక్షగానం కుల నిర్మూలన, హరికథ మూఢనమ్మకాల నివారణ. ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న, సీత ఇష్టాలు పాఠంలో సీత చదువుకోవాలని ఆరాటపడుతుంటే ఆమె తల్లిదండ్రులు మొదట ఏ కారణంతో నిరాకరించారు? ఊరిలో బడి లేకపోవడం వల్ల, ఆడపిల్లలకు చదువు అవసరమని, ఇంట్లో పనులు మరియు తమ్ములను చూసుకోవాలని, ఆర్థిక బలం అస్సలు లేకపోవడం వల్ల, ఆమెకు చదువుపై శ్రద్ధ లేదని భావించడం. ఇక్కడ అవసరమని
చెప్పిన అనవసరమని. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న, తేనె స్రావముగా 101వ ఉపనిషత్తులను గూర్చిన చదువులు సాగాయి అని రాయప్రోలు గారు ఏ దేశాన్ని ఉద్దేశించి అన్నారు? గ్రీస్ దేశం, భారతదేశం, చైనా దేశం, ఈజిప్టు దేశం. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న, బుర్రకథ ప్రక్రియలో ఉండే 3 ప్రధాన పాత్రలో మధ్యలో ఉండే కథకునికి ఇరుపక్కల ఉండే వారిని వరుసగా ఏమంటారు? సూత్రధారుడు, విదూషకులు, ప్రధాన కథకులు, వంతకులు, గాయకుడు, నర్తకులు, నాయకుడు, అనుచరులు. ఇక్కడ కూడా ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న, మాట్లాడే నాగలి పాఠ్యభాగ రచయిత ఎవరు మరియు ఇది ఏ మూలకథ ఆధారంగా అనువదించబడింది? పొన్కున్నం వర్కి, అనువాదం వేణుగోపాల్. ప్రేమ్చంద్, అనువాదం వేలూరు శివరామశాస్త్రి. శరత్చంద్ర, అనువాదం జానమద్ది హనుమాశాస్త్రి. తకలి శివశంకర పిల్లై, అనువాదం రాంభట్ల. ఇక్కడ కూడా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇక్కడ 12వ ప్రశ్న, మాట్లాడే నాగలి పాఠంలో ఓసేపు అనే రైతుకు మరియు అతని ఎద్దు కన్నన్కు మధ్య గల అనుబంధం దేనిని ప్రతీక? కేవలం యజమాని శ్రామికుడి సంబంధం, మనిషికి మరియు మూగజీవాలకు నడుమ ఉండే నిష్కల్మమైన ప్రేమ మరియు మానవీయ విలువలు, వ్యాపార భాగస్వామ్యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని లాభ నష్టాలు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, గంగుల సాయిరెడ్డి గారు రచించిన కాపుబిడ్డ కావ్యం ఏ ఇతివృత్తాన్ని కలిగి ఉంది మరియు దీని ద్వారా కవి ఎవరిని ప్రశంసించారు? శ్రమగౌరవం, దేశాన్ని రక్షించే సైనికులను, రైతు జీవన విధానం, కష్టం మరియు సమాజానికి వారు చేసే సేవ, కర్షకులకు, పారిశ్రామిక ప్రగతి, కార్మికులకు, ప్రకృతి సౌందర్యం, పక్షులను. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, మాట్లాడే నాగలి పాఠంలో ఓసేపు తన ఆర్థిక ఇబ్బందుల వల్ల కన్నన్ అనే ఎద్దును కసాయవాడికి అమ్మినప్పుడు ఆ తర్వాత అతను ఎలాంటి మానసిక వేదనకు గురయ్యాడు? ఎక్కువ డబ్బు రాలేదని బాధపడ్డాడు, తన సొంత కొడుకును లేదా కుటుంబ సభ్యుని కోల్పోయినంతగా కుమిలిపోయి పశ్చాత్తాపడ్డాడు, కొత్త ట్రాక్టర్ కొనాలని ఆలోచించిండు, ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, కాపుబిడ్డ పాఠ్యభాగంలో రైతు లేకపోతే జగత్తుకు మనుగడ లేదు అనే భావనను కవి ఏ విధంగా వర్ణించారు? రైతులు కేవలం తమ కోసమే పంటలు పండిస్తారు, కోటీశ్వరులైనా రాజులైనా రైతు పండించే అన్నం తినాల్సిందే కాబట్టి ఆ కాపుబిడ్డ అందరికీ అన్నదాత, రైతులు పరిశ్రమలలో భాగస్వాములు కావాలి, గ్రామాలు నగరాలుగా మారాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న, పల్లెటూరు పిల్లగాడ అనే పదబంధాన్ని విడదీసినప్పుడు వచ్చే పిల్లగాడు అనే పదం ఏ వ్యాకరణ విభాగానికి లేదా సంధికి ఉదాహరణగా చెప్పొచ్చు? గసడదవాదేశ సంధి, రుగాగమ సంధి, పుంపువాదేశ సంధి, త్రిక సంధి. ఇక్కడ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. 17వ ప్రశ్న, జీవగడ్డ మరియు హేమభూమి అనే పదాలు ఏ సమాసానికి ఉదాహరణలు? ద్వంద్వ సమాసం, కర్మధారయ సమాసాలు, అవ్యయభావ సమాసం, బహువ్రీహి సమాసం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, ఓసేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి, కన్నన్ దీనంగా చూసింది. ఈ వాక్యంలోని క్రియాపదాలు ఏ రకమైన క్రియలు? అసమాపక క్రియలు, సమాపక క్రియలు, తద్ధర్మ క్రియలు, ప్రేరణాత్మక క్రియలు. ఆప్షన్ బి సమాపక క్రియలు. 19వ ప్రశ్న, సీత బడికి వెళ్ళింది, బాగా చదివింది, విజయం సాధించింది. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంక్లిష్ట వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం. సంక్లిష్ట వాక్యం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న, రైతు లోకానికి ప్రాణాధారుడు. ఇందులో ప్రాణాధారుడు అనే పదాన్ని విడదీసి సంధిని గుర్తించండి. ప్రాణ ప్లస్ ఆధారుడు సవర్ణ దీర్ఘ సంధి, ప్రాణ ప్లస్ ఆధారము గుణసంధి, ప్రాణ ప్లస్ ఆధారుడు సవర్ణ దీర్ఘ సంధి, ప్రాణ ప్లస్ ఉదారుడు వృద్ధి సంధి. ఇక్కడ రైట్ ఆన్సర్ ప్రాణ ప్లస్ ఆధారుడు సవర్ణ దీర్ఘ సంధి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్.
వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నా బడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.